తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత ప్రణయ్ స్పందించింది. 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ కుటుంబానికి న్యాయం జరిగిందంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. కులాలు పరువు పేరుతో జరిగే దారుణాలు ఈ తీర్పుతో తగ్గుతాయని భావిస్తున్నట్టు చెప్పింది. ఇక ప్రణయ్ హత్య కేసు విచారణలో సహకరించిన పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మీడియాకు ధన్యవాదాలు తెలిపింది. కొడుకు భవిష్యత్తును, మెంటల్ హెల్త్ ని దృష్టిలో ఉంచుకుని మీడియా ముందుకు రావడం లేదని అమృత తెలిపింది. అమృత పోస్టుకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అమృత ఎక్కడుంది, ఎలా ఉంది, ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరు కూడా ఎదురు చూశారు. లేట్ నైట్ అమృత ఒక మెసేజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే ఈ కేసులో న్యాయం జరగాలంటూ ఇప్పటి వరకు ఎదురు చూశారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగానే కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాతో పాటు ప్రణయ్ కి సపోర్టెడ్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమృత ప్రణయ్ అకౌంట్ ద్వారా ఈ మెసేజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగింది. ఇప్పటి నుంచి ఈ పరువు పేరు జరిగేటువంటి నేరాలు ఆగుతాయంటూ కూడా ఆశిస్తా ఉన్నాను. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, నా ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రావట్లేదు అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోగలరు అంటూ కూడా అమృత ఈ మెసేజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రణయ్ తీర్పు తర్వాత తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం విషయం పైన అటు పోలీసులు, ఇటు న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, ఇన్ని రోజుల పాటు పనిచేసినటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా కోరుకున్న విధంగానే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి అమృత ఇప్పటి వరకు మాట్లాడకపోవడంపై మాత్రం తన అభిప్రాయం ఏ రకంగా ఉంటుందంటూ కూడా నిన్న నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. లేట్ నైట్ అమృత ఒక మెసేజ్ ని రిలీజ్ చేస్తూ అందరికీ నేను రుణపడి ఉన్నాను, అందరూ నా కోసం, మా ప్రేమ కోసం నిలబడినంత అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కూడా టు ఆల్ అవర్ వెల్ విషర్స్, ది వెయిట్ ఈస్ ఓవర్ అండ్ జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, హోపింగ్ దిస్ జడ్జ్మెంట్ reduces the number of offences and atrocities in the name of honor. My heartfelt gratitude to the whole police department, special public prosecutor and media personnel for your unwavering support during this journey. My child is growing up, so considering my mental health and to safeguard in his future, I could not appear at media or conduct any press meet, so I request all our well-wishers to understand and respect our privacy.
My special thanks to all followers, subscribers and well-wishers from our family for your unconditional love. Would not have been possible without you people, forever grateful. Rest in peace Pranay అంటూ ప్రణయ్ పేరుని గుర్తు చేస్తూ ఈ మెసేజ్ అమృత వర్షిని పేరు. అయితే రవితేజ నిన్నటి నుంచి చాలా ఊహాగానాలు వచ్చాయి కదా. తీర్పు వచ్చిన తర్వాత అటు ప్రణయ్ తల్లిదండ్రులు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించినప్పుడు కూడా ఎక్కడ కూడా తిను కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుంది, సంథింగ్ పేరు కూడా ఇన్స్టాగ్రామ్ లో పేరు కూడా మార్చుకుంది, ఈ రకమైనటువంటి వార్తలు ఊహాగానాలు వచ్చాయి కదా. ఈ పోస్ట్ తో మొత్తానికి చెక్ పెట్టింది అనుకోవాలా అమృత? ప్రణయ్ హత్య తర్వాత ప్రణయ్ కుటుంబ సభ్యులతోటే కలిసి అమృత కొన్ని రోజుల పాటు అదే ఇంట్లో ఉంటూ అక్కడి నుంచే తన రెగ్యులర్ యాక్టివిటీస్ కొనసాగించింది. కొంత గ్యాప్ తర్వాత ఎప్పుడైతే 2020లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడో అనంతరం మారుతీరావు కుటుంబానికి మళ్లీ దగ్గర అవుతూ ఇటు ప్రణయ్ కుటుంబాన్ని వదిలి అమృత తిరిగి మళ్లీ సొంత ఇంటికి వెళ్లిపోయింది అని ఒక ప్రచారం సాగింది. నిన్న కూడా ప్రణయ్ హత్య కేసు మర్డర్ తర్వాత కూడా కుటుంబ సభ్యులు అమృత లేకుండానే, అమృత ప్రస్తావన తీసుకురాకుండానే తన కొడుకుపై జరిగినటువంటి ఘటనకు సంబంధించి కన్నీరు మున్నీరు అవుతూ ఈ కులాంతర వివాహాల విషయంలో ఇన్ని కుటుంబాలు అవస్థ పడాల్సి ఉంటుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకొని వాళ్ళు స్వీకరించండే తప్ప ఇలాంటి రాక్షస ఆనందాన్ని పొందేందుకు వారిపైన ఈ ప్రయోగాలు చేసి వాళ్ళని చంపేటువంటి ప్రయత్నాలు చేయకండి అంటూ కూడా నిన్న ప్రణయ్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి సమాధి దగ్గర కన్నీరు పెట్టుకొని మళ్ళీ వచ్చి మీడియాతో మాట్లాడి ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. కానీ అమృత ఎక్కడ కూడా ఈవెన్ సింగిల్ మెసేజ్ కూడా అటు మీడియాకు కానీ, కుటుంబ సభ్యులు కానీ, దర్యాప్తు అధికారులకు కానీ, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, ఇన్ని రోజుల పాటు వాదించినటువంటి న్యాయవాదులకు కానీ కనీసం కాంటాక్ట్ లోకి రాకుండా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా అసలు ఏం జరుగుతుంది ఈ కుటుంబంలో ఇంత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత కూడా అమృత ఇటు ప్రణయ్ కుటుంబానికి అండగా లేకపోవడంపై మాత్రం నిన్న నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, అనేక ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తను ఏదైతే ఒక మెసేజ్ ప్రజలందరికీ తెలిసే విధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక మెసేజ్ ఇస్తూ ప్రజలందరూ నాకు అండగా నిలబడి మా ప్రేమని గెలిపించి తర్వాత హత్య జరిగినటువంటి ఘటనల విషయంలో కూడా అదే ధైర్యంతో మీరందరూ నిలబడించి నాకు న్యాయం జరిగించినందుకు కూడా ధన్యవాదాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ అమృత నేను ప్రణయ్ కుటుంబ సభ్యులతో ఉంటున్నానని, ఉండలేనని, ఇక ముందు ఉంటానను ఆ విషయం అమృత కూడా తెలియజేయలేదు. ఇటు ప్రణయ్ కుటుంబ సభ్యులు నేను మీడియా సమావేశంలో అమృత మా వెంట ఉండట్లేదు, రావట్లేదు, మాకు దూరంగా ఉందన్న ఒక విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఇంటర్నల్ గా ఏదైనా జరుగుతుందా అనే చర్చ మాత్రం కొనసాగుతా ఉంది. వాటన్నిటినీ చెక్ పెట్టేందుకే అమృత ఈ మెసేజ్ ని రిలీజ్ చేస్తూ రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ తన పేరుని టైటిల్ కిందకి తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నేను ఈ సందర్భంలో బయటికి రాలేను, నా కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి మెంటల్ డిస్టర్బెన్స్ లో నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను, దీంతో కొన్ని భేదాభిప్రాయాలు లాంటివి ఏవీ లేవు అంటూ మాత్రం క్లియర్ గా తెలియజేస్తూ ఈ మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ.